హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక 2-3 రోజులు అవుతుందండి వీడియోలు అయితే అసలు ఏం పెట్టట్లేదు. షార్ట్ వీడియో లేదు, లాంగ్ వీడియో లేదు. ఇవాళ అయితే పెడుతున్నా. నిన్న మామిడికాయ పులిహోర చేసినండి మా ఇంటికాడ. అసలు ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ సూపర్ ఉందండి. ఒక 2 గ్లాసుల బియ్యానికి 2 మామిడికాయలు తీసుకొని మంచిగా తురిమినండి. తురిమిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మినపప్పు అవన్నీ వేసి మంచిగా బాగా గోలిన తర్వాత పల్లీలు వేరే గిన్నెలో కొంచెం నూనె పోసి మంచిగా నూనె ఇట్లా కలిపిన తర్వాత నూనెలో వేయించిన తర్వాత ఇంకా తర్వాత మన మామిడికాయ తురుము ఉంటుంది, అది నూనెలో వేసి మంచిగా ఉడికియాలండి. ఉడికిన తర్వాత ఇట్లా మనకు ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టాలండి. పెట్టిన తర్వాత అన్నం కొంచెం పొడిగా అన్నం వండుకొని ఒక బేసన్లో వేసి అన్నం మంచిగా చల్లగైనాక ఇది ఉంటుంది కదా కొబ్బరి తురుము, మన మామిడికాయ తురుముది వేసి మంచిగా కలుపుకోవాలండి అన్నానికి. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. నిజంగా చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది, టేస్ట్ బాగుంది. నిన్నైతే అసలు మస్తు వెరైటీ చేసినామండి. మామిడికాయ పులిహోర, వైట్ రైస్, బెల్లంతో భక్షాలు కూడా చేసినామండి. అదైతే నేను రేపు పెడతా వీడియో. ఓకేనా అండి? చూసి కదా ఎంత బాగా వచ్చిందో. అసలు కొంచెం కూడా మిగలేదండి. మొత్తం ఇంత చేసినా మరి అసలు అయిపోదా అని ఒక్క పొద్దు మంగళవారం కదా అనుకున్నా, కానీ అందరు తిన్నారు. అట్లనే బెండకాయ ఫ్రై కూడా చేసిన అండి. బెండకాయలు మంచిగా కోసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కోసి ఎల్లిపాయలు వేసి కూడా బెండకాయ ఫ్రై అయితే చేసిన. ఇక 2 కాంబినేషన్ల కూరలు అయితే అద్దరిపోయినాయి. ఇంకేమో మంచి బెండకాయ ఫ్రై, భక్షాలు, వైట్ రైస్ అండి. ఆ రోజు నిన్న లంచ్ అయితే అట్లా అయిపోయింది. ఓకేనా అండి? బాయ్ అండి, టేక్ కేర్.